హే అమిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ ఈరోజు మనం ఒక సెట్లో ఉన్నాం, సీరియల్ సెట్లో. అది కూడా అమ్మాయి గారు జీ తెలుగులో మీ అందరికీ నచ్చిన ఒక ఫేవరెట్ షో. అందులో ఒక యాక్ట్రెస్తో ఉన్నాం. ఆవిడ గురించి నేను స్పెషల్గా చెప్పాలంటే మీకు ఒక సూపర్ హిట్ సీరియల్ రాధా మధుతో మీ అందరికీ మీ అందరి ఇళ్లల్లో పరిచయమైన వ్యక్తి. అండ్ కొన్ని మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు మనతో పాటు మౌనిక గారు ఉన్నారు, మాట్లాడదాం. మౌనిక గారు హాయ్. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. హౌ ఆర్ యు? నైస్. అసలు ఫస్ట్ చూడగానే అందరికీ మధులిక క్యారెక్టర్ గుర్తొస్తుంది, అవునండి. రాధా మధు. అవును. సో అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రయాణం. యా, స్టిల్ ఎక్కడైనా వెళ్తే ఫస్ట్ మధు కదా అని అంటారు. ఆ, అంటే తెలీదండి, బట్ ఇట్ మేడ్ మై యునో అదొక ఏమంటారు, క్రియేట్ చేసేసింది లైఫ్లో. అదొక గుర్తు అనమాట. ఫస్ట్ సీరియల్, మళ్ళీ అలాంటివి ఇంకే అంటే ప్రతి ఒక్కరికి ఒక 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 పీస్ అనేది ఉంటుందన్నమాట. నాకైతే అది నా లైఫ్లో ఒక వండర్ అనుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఒక అమ్మాయిని చేసేసింది కదా మిమ్మల్ని ఆ సీరియల్. అంతే అనుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అమ్మాయి గారు, మొన్నటి వరకు జానకిరామ్ గారు ఈ మనవరాలు కూడా చేశారు కదా. అంటే అది గెస్ట్ అండి, అంతే. గెస్ట్గా చేశాను. తర్వాత అంతే, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, హీరోయిన్ మదర్ దాంట్లో, అంతవరకే. దాంట్లో క్యారెక్టర్ వైప్ ఆఫ్ అవుతుంది అనమాట. హీరోయిన్కి మదర్, తను చనిపోతుంది, అంతవరకే ఉంది క్యారెక్టర్. ఇప్పుడు ఏంటి విరూపాక్ష గారు ఏం చేస్తున్నారు అసలు? విరూపాక్షి అమ్మాయి గారు, అమ్మాయి గారిలో విరూపాక్షి అంత. అండ్ జీలోనే చామంతి చేస్తున్నాను. చామంతి రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, అది కూడా ప్రభాకర్ గారితో. యా. సో అదేంటి ఇదేంటి రెండు చెప్పండి అసలు, క్యారెక్టర్లు ఏంటి, దీనిలో ఏంటి దానిలో ఏంటి? రెండు సాఫ్టేనండి, రెండు మంచి మంచి రోల్స్. యా. మౌనిక గారిని ఎప్పుడు అంటే విలన్ రోల్లో దీనిలోనే చూడాలనుకోలేదు ఎవరైనా? విలన్లో ఏమో అండి, తెలీదు. అంటే ట్రై చేశాను, బట్ ఇట్ డజంట్, నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకంత ఇంట్రెస్ట్ అవ్వలేదు అనమాట. ఇంట్రెస్ట్ అవ్వలేదు. అండ్ దట్ ఐ కుడెంట్ టేక్ నెగటివ్ అనేది, నేను తీసుకోలేకపోయాను. అందుకే వద్దు. అంటే రాధా మధు తర్వాత ఏంటి ఆడియన్స్ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే ఏమని పిలిచేవారు? ఏ సీరియల్తో బాగా బయటకు వెళ్ళినా పిలవడం కానీ ఇదంతా? బయటికి వెళ్ళినప్పుడు అంటే ప్రెసెంట్ ఇప్పుడు కూడా బయటికి వెళ్తే నాకు అంటే ప్రస్తుతం ఇప్పుడు అమ్మాయి గారు చేస్తున్నాను కాబట్టి విరూపాక్షి అని అంటారు. అమ్మాయి గారు చేస్తున్నారు కదా విరూపాక్షి అని అంటారు. బట్ అంటే కొంతమంది ఓల్డ్ ఫ్యాన్స్ ఉంటారనమాట, ఓల్డ్ వ్యూవర్స్ ఉంటారు మన పీపుల్. వాళ్ళు ఏంటంటే రాధా మధుకి చాలా వాచ్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మధు అనేసి పిలుస్తూ ఉంటారు. సో అది కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు, ఫస్ట్ సీరియల్కి ఇంత క్రేజ్ వచ్చింది అనేసి. అంటే అనుకుని వచ్చారా మీరు సీరియల్స్లోకి? అనుకోలేదండి, ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. ఎట్లా అంటే నేను జస్ట్ ట్రై అంతే, జస్ట్ నాకు ఒక ఇంట్రెస్ట్, అంటే నాకు డాన్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఫస్ట్. అండ్ నాకు టీవీలో కనిపించాలని చిన్నప్పుడు, అది ఇప్పుడు కాదు, చిన్నప్పుడు పిల్లలకి ఉంటుంది కదా, అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఆన్ టీవీ అనేది. అదొకటి ఉండి, ఇంకా మా మమ్మీ వెంట పడితే ఇంకా ఏదో మూవీ సెలెక్షన్కి తీసుకెళ్లారు. చిన్న ఏజ్లోనే, ఒక 9th స్టాండర్డ్ ఉన్నాను, సెలెక్ట్ అయ్యాను అతడు మూవీకి. జస్ట్ ఇంకా అక్కడ నుంచి ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ అతడులో చేశారు కదా. అవును. అతడు ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ సినిమా, ఫస్ట్ మూవీ. మూవీస్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. చేసిన తర్వాత ఇంకా ఇంకొద్దు, స్టడీస్ చూసుకో, ఇది చాలా డిస్టర్బ్ అవుతుంది అనేసి మమ్మీ వాళ్ళు అన్నారు. సో ఐ థాట్ ఓకే, స్టడీస్ చూసుకుంటే అయిపోతుంది కదా అనేసి. బట్ అన్ఫార్చునేట్లీగా తెలియకుండానే వచ్చింది రాధా మధు. కానీ చాలా సినిమాలు చేశారు, ఒక 10-15 చేసినట్టున్నారుగా. చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారా ఏంటి? చైల్డ్ ఆర్టిస్ట్ చేశాను, తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక 5 మూవీస్. దాని తర్వాత మంచి రోల్స్ చేశాను అండి, మూవీస్లో కూడా మంచి మంచి రోల్స్. బట్ అన్ఫార్చునేట్లీ అంత నేమ్ రాలేదు మూవీస్లో నాకు, అంతే. సీరియల్స్ బాగున్నాయి అనిపించిందా మీకు? అంటే మూవీస్ కన్నా సీరియల్స్ బాగున్నాయి అనిపించింది అప్పుడు? రెండు బాగానే ఉంటాయండి, అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నాకు రెండు కంఫర్టే, మూవీస్ అయినా కంఫర్టే, సీరియల్స్ అయినా కంఫర్టే. ఇట్స్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ.
సో ఇప్పుడు ఈ అమ్మాయి గారి క్యారెక్టర్ ఉంది కదా, ఈ విరూపాక్ష క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. కొంచెం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విరూపాక్ష పాయింట్ అంటే ఏంటి? ఆడియన్స్ విరూపాక్షని ఎందుకు కనెక్ట్ చేస్తారంటారు? ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని అంటే ఇంకా తనకి సూర్యప్రతాప్కి మధ్య జరిగే ఒక ఇది ఉంటుందండి, ఒక ట్రాక్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అంటే సూర్యప్రతాప్కి విరూపాక్షి అని అంటే కొంచెం పాస్ట్లో కొంచెం ఇన్సిడెంట్ అవుతుందన్నమాట. దానివల్ల తను మనసులో అలా పెట్టుకొని తనని దూరం పెట్టడము, లేకపోతే హేట్రెడ్గా ఉంటాడనమాట. తను చూస్తేనే కోపం రావటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో విరూపాక్షి అని అంటే ఇంకా ఎప్పుడు తను సూర్యప్రతాప్ని కన్విన్స్ చేయటము, ఎంతసేపు తన దగ్గర లేదు, దిస్ ఇస్ నాట్ ట్రూ అని ప్రూవ్ చేసుకునే ఇదిలో ఉంటుందన్నమాట. ఓకే, అలా. సో అంటే మీకు మీరు అన్ఫార్చునేట్గా వచ్చారన్నారు, కానీ ఇష్టం ఉంది. కానీ ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ వాట్ యూ హ్యావ్ రైట్ నౌ? యా ఐ డూ. యా వై? లేదు ఐమ్ జస్ట్ అంటే లైక్ ఇన్ని సీరియల్స్ చేశారు, ఇంత ట్రావెలింగ్ అయినప్పుడు ఒక ఎండ్కి వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది కదా, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ హ్యావింగ్, ఏంటిది నాకు హ్యాపీగా ఉంది, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దీస్ థింగ్స్ అని అంటే ఏమంటారు? గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్. యా. ఓకే. సో ఇదేంటి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలానే ఉంటుంది కదా, ఒక డే అంతా వస్తే ఈ డే అంతా ఈరోజు సీరియల్కే ఉంటుంది. సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, మన ఎమోషన్స్ అన్ని క్యారీ చేస్తూ ఉండాలి దీనిలోని, మన పర్సనల్ థింగ్స్ కి దీనికి అసలు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఉండదు, మన పర్సనలే ఉంటుంది. మనకి పర్సనల్ గా కొంచెం ఏదైనా కోపం ఉన్నా, ఏదైనా సాడ్నెస్ ఉన్నా, వి షుడెంట్ షో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ముందు షో చేసుకోవద్దు. మనం ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్, పర్సనల్ ఇస్ పర్సనల్, దీన్ని ఎప్పుడు మిక్సప్ చేయొద్దు. ఐ నెవర్ డూ దాట్. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా అంటే లైక్ ఇక్కడ హ్యాండిల్ చేయాల్సినవి ఎలా అంటే? మనకి బయట మన మూడ్ స్వింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా మౌనిక గారు మీరు ఏడవాలండి సీన్ లో అంటారు. ఏడుస్తాను ప్రతి సీన్ లో. మనం వర్క్ చేసేదే విల్ వర్క్ ఫర్ టీవీ రైట్. మనం ఏం చేస్తున్నాం మన ప్రొఫెషనల్గా వీ హ్యావ్ టు డూ. ఎమోషన్స్, సాడ్నెస్ అంటే సాడ్నెస్, హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్, వీ హ్యావ్ టు డూ. ఎక్కడ మ్యామ్ ప్రాపర్ ఇదేనా మీది? హైదరాబాద్? ఇక్కడే అండి. అవునా, బోర్న్ బ్రాటప్ అంతా? అంతా ఇక్కడే. సారీ నాకు తెలీదు. నైస్. ఎప్పుడు మ్యామ్ వచ్చింది, ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి మీరు స్టార్ట్ అయ్యి ఈ కెరియర్ ఇక్కడ? అంటే ఇక్కడికి వచ్చి లేదంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చి? వద్దులేండి ఇయర్స్ ఎందుకు. సారీ బట్ యూ లుక్ యంగ్ మ్యామ్, సీరియస్లీ. yes yes, ఈవెన్ మీ ఫెల్ట్ అంటే లైక్ చూసినప్పుడు అదేంటి అప్పటిలాగా ఉన్నారు. I'll take it as a compliment and that's it. Want to really feel that years and all. నైస్. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ సీరియల్ గురించి, అమ్మాయి గారు సీరియల్ గురించి? అమ్మాయి గారు ఈజ్ అ బెస్ట్ స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు ఒక మంచి గోయింగ్ ఉంటుంది అనమాట. అసలు లింకప్పే ఉండదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది అని చూసేసరికి అసలు మాకు సర్ప్రైజెస్ అవుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది స్క్రిప్ట్, ఎవ్రీ టైం ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మాకు ఎంతూజియాజంగా ఉంటుంది అనమాట వర్క్ చేయడానికి. చాలా బాగుంటుంది సీరియల్. ఇప్పుడు అతడు చేశారు కదా, ఏమైనా మెమరీస్ గుర్తున్నాయా? మెమరీస్ అంటే అప్పటికి చైల్డ్ అన్నారు కదా. చైల్డ్ అంటే మేమందరం పిల్లలం అండి. త్రిషాకి సిస్టర్ అనమాట నేను. ఇంకా తను కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. త్రిష కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వి యూస్ టు టాక్ టు హర్ అనమాట, కూర్చొని మాట్లాడే వాళ్ళము. షీఈ్ అ గుడ్, యా, దట్స్ ఇట్. ఓకే, నేను ఒక ర్యాపిడ్ ఫైర్ టైం చేస్తా. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు స్వీట్ చపాతి అంటే చాలా ఇష్టం. స్వీట్ చపాతి అంటే భక్ష్యం అంటారు. అవును, అదే బొబ్బట్లు. చాలా ఇష్టం, నెయ్యి వేసుకొని. సేమ్ కాంబినేషన్. చాలా సేమ్. అది అంటే ఎక్కువ ఇష్టం అంటే అదొక్కటే. ఫేవరెట్ ప్లేస్, డెస్టినేషన్ స్పాట్ అంటే? ఫేవరెట్ ప్లేస్ తిరుపతి. అది యాదగిరిగుట్ట. అంటే లైక్ మీరు డివోషనల్ ఎక్కువ అంటే ఏమైనా ఇన్సిడెంట్ చెప్పగలరా? అంటే లైక్ ఎక్కువ డివోషనల్ అవ్వడానికి మీరు అంటే ప్రతి అవ్వడానికి అని ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ డివోషనల్గా అంతే. ఫేవరెట్ హీరో? ఎవ్రీ హీరో, అందరి హీరోస్
అందరు హీరోస్. అదే ఎక్సెప్ట్ రాధా మధు కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్న సీరియల్స్ లో ఏది మీకు ఫేవరెట్ అంటే? ఇప్పుడు చేస్తున్నాయి, నేను అంటే చేసేది ఏదైనా ఇన్ని ఫేవరెట్. సీరియల్స్ లో నేను చేసేది ఏదైనా ఫేవరెటే నాకు. అన్ని చూసారా? ఎందుకంటే నేను చేసేది ఏదైనా ఫుల్ ఫ్లెష్డ్గా మీన్ వర్క్ చేస్తాను అంతే. నేను చేసేది ఏదైనా నా ఫేవరెట్ సీరియల్, నా ఫేవరెట్ క్యారెక్టర్ అంతే. యాక్టింగ్ కాకుండా మాకు తెలియని హిడెన్ టాలెంట్ ఏమైనా ఉందా మీలో? హిడెన్ టాలెంటా? ఏముంది, వంట అంటే వంట ఓకే, అంత బాగా ఏం చేయను, నార్మల్గానే చేస్తాను. అంటే ఇప్పుడు మా కెమెరా దగ్గర మీరు ఇంట్రోవర్ట్ లా ఉన్నారా, బయట కూడా ఇంతేనా ఇంట్రోవర్ట్ నేను ఇంకా ఎక్స్ట్రోవర్ట్? కెమెరా ముందు ఎక్స్ట్రావర్ట్ లాగా ఉన్నాను ఇప్పుడు. అవునా? బయట బాబో ఇంకా ఇదే చాలా- ఎక్స్ట్రోవర్ట్ అంటే బయట ఇంకా చాలా ఇంట్రోవర్ట్ నేను యాక్చువల్గా. నేను మాట్లాడాలి, ఇప్పుడు కెమెరా ముందు ఇంత మాట్లాడకపోతే మీకు అవుట్పుట్ రాదు కదా. సో దాట్స్ ద రీజన్ నేను మాట్లాడుతున్నా. సరే ఓకే. ఎక్కువ మీ ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే. అంటే లైక్ మిమ్మల్ని మీట్ అవుట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వన్స్ అపాన్ అ టైం అంటే మరీ లాంగ్ అయినట్టు ఉంటుంది, కానీ నేను మిమ్మల్ని చాలా సీరియల్స్లో చూసి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే అగైన్ మళ్ళీ మిమ్మల్ని కలిసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వర్డ్స్. అమ్మాయి గారి సీరియల్కి మీకు ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆజమహి సైనింగ్ ఆఫ్.